హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు. 30 ఏళ్ల పోరాటం. ఎప్పుడో 1997లో 94లో ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి ఈ పోరాటాన్ని ప్రారంభించింది. ఇవాళ 2024. సుదీర్ఘమైన పోరాటం. అలసిపోలేదు, సొలసిపోలేదు. మందకృష్ణ మాదిగ ఒకటి ప్రజా పోరాటాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు, 2 లాబియింగ్ ద్వారా కూడా ఆయన దీని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అందరూ అనుకున్నారు మందకృష్ణ మాదిగ ఏంటి, ఈయన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసుకోవడం ఏంటి, సో మోదీ ఆయన హగ్ చేసుకోవడం ఏంటి, ఏం జరుగుతోంది ఇది అనుకున్నారు. దాని ఫలితమే ఇవాళ తెలంగాణలో బీజేపీకి 8 పార్లమెంటు సీట్లు, అలాగే దేశంలో అధికారం. తర్వాత ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాటం ఫలితంగా మాదిగలకు రిజర్వేషన్ అని చెప్పాలి. అంటే రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, కానీ వర్గీకరణ లేదు. వర్గీకరణకు చాలా సమస్యలు చెప్తూ ఉంటారు, కానీ ఇవాళ వర్గీకరణ కోసంగా ఇవాళ సుప్రీంకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సిజేఐ నేతృత్వంలో ఈ తీర్పు ఇచ్చింది. 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత 2000 అదే సమయంలో 2004 తర్వాత అది సుప్రీంకోర్టుకి వెళ్ళాక సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. సో మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ లేదు, ఆ తీర్పులను కొట్టేస్తూ వర్గీకరణ చేసుకోవచ్చు, అది కూడా కేంద్రం చేయక్కర్లేదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర జనాభాను అనుగుణంగా వాళ్ళ శాతానికి అనుగుణంగా చేసుకోవాలని చెప్పేసి ఇవాళ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది ఒక చరిత్రాత్మకమైన పరిణామం. దీనికి కారణభూతుడు మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. 1997లో ఈ ఉద్యమం జరిగితే 94లో ప్రారంభమై 97 వరకు ఉధృతంగా జరిగిన తర్వాత 97లో చంద్రబాబు గారు దీనికి అంగీకారం తెలిపారు. 2000 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2000 నుంచి 2004 వరకు 4 సంవత్సరాల్లో దాదాపుగా 22,000 ఉద్యోగాలు అదనంగా మాదిగలకు దొరికాయి. కేవలం వర్గీకరణ మాదిగల కోసం మాత్రమే కాదు, మొత్తం మాలలు, ఉపకులాలు, దాదాపుగా ఉపకులాలు ఎన్ని ఉన్నాయండి, ఒక 30, 40, 55, 60 ఉపకులాలు ఉన్నాయండి. ఈ 60 ఉపకులాలకు కూడా సముచితమైన ప్రాధాన్యం దక్కాలి అన్న ఉద్దేశంతో పోరాడారు. బీసీల్లో ఉందిగా వర్గీకరణ, అలానే ఎస్సీల్లో కూడా వర్గీకరణ చెయ్యాలని ఆయన పోరాడారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వర్గీకరణ ఏంటంటే, రెల్లితో పాటుగా 12 కులాలకు 1% బీసీఏ, ఎస్సీఏ, ఎస్సీబీలో మాదిగలతో పాటు మొత్తం 18 కులాలకు ఇచ్చారు, ఉపకులాలకు 7%. ఎస్సీసీలో 25 కులాలు ఉన్నాయి, అందులో మాలలతో పాటుగా 25 ఉపకులాలు కలిపి 6% ఇచ్చారు. ఎస్సీడీలో ఆది ఆంధ్రులతో కలిపి 5 ఉపకులాలకు 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం వారికి ఉన్న రిజర్వేషన్ 15% ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పాలా, ఏబిసిడి. అయితే ఆ తర్వాత మళ్ళీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాల మహానాడు పేరుతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఇంటా బయట అంటే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది, దేశంలో కూడా వచ్చింది. దీంతో మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కొట్టేయడంతో 20 ఏళ్ల పాటు మళ్ళీ తిరిగి పోరాటం, బీజేపీ వాళ్ళ మద్దతు ఇవ్వటం, తెలుగుదేశం ఇక్కడ అధికారంలో ఉండటం, అక్కడ బీజేపీ అధికారంలో ఉండటం ఈ రకమైన నిర్ణయానికి కారణమైందని కూడా మనం చెప్పచ్చు. ఏదేమైనా ఇవాళ ఒక మంచి పరిణామం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఇక్కడ మాలలకు మాత్రమే ఎక్కువగా న్యాయం జరుగుతోంది, మాదిగలకు న్యాయం జరగట్లేదు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1,34,00,000 మంది ఎస్సీలు ఉంటే 66 లక్షల మంది మాలలట, 66 లక్షల మంది మాదిగలట, 54,000 మంది మాలలట. ఇది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 గణాంకాలు. మరి ఇలాంటప్పుడు అధికంగా ఉన్న వారికి అధికమైన రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. సో మాలల కంటే మాదిగలు అధికంగా ఉన్నప్పటికి కూడాను అధికంగా వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. అది ఇవాళ సాకారమైందని చెప్పాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని చెప్పాలి. మందకృష్ణ మాదిగ ప్రత్యేకంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు, నరేంద్ర మోదీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.